ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు దీపావళి మీ అందరి జీవితాల్లో ఒక కొత్త వెలుగుని ఇవ్వాలని, మీ అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు మనం సింపుల్గా ఇడ్లీ సాంబారు, ఇడ్లీతో సాంబార్ని ఎలా తయారు చేస్తాను ఏంటి మీకు చూపించేస్తాను రండి. కందిపప్పుని మెత్తగా చూడండి, ఇంత మెత్తగా ఉడికించి పెట్టుకున్నాను. ఇడ్లీ సాంబార్కి ఎక్కువ ముక్కలు వేయను. చూడండి, ఉట్టి ఆనపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, టమాటో, పచ్చిమిర్చి, చింతపండు గుజ్జు, పోపు దినుసులు. ఇది చూడండి, నేను ఈ మసాలాన్ని వేసుకుంటాను అనమాట. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లాన్ని కొంచెం పేస్ట్ లాగా తయారు చేసి, కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా వేసుకోండి, పేస్ట్ లాగా తయారు చేసి సాంబారు మరుగుతున్నప్పుడు ఈ పేస్ట్ని వేసుకుందాం. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మన సాంబార్లో ఈ పోపుని వేసుకుందాం. ఇప్పుడు మనం కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకుందాం. కందిపప్పులో ఈ హాఫ్ బాయిల్ చేసుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకుందాం. మనం కొద్దిగా చింతపండు గుజ్జుని మరిగినప్పుడు తగ్గిపోతుంది, అందుకే కొంచెం ఎక్కువ నీళ్ళే పడుతుంది. తగినంత ఉప్పు, కొంచెం మిర్చి పౌడర్, కొద్దిగా పసుపుని చూస్తారా. నేను కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఈ తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని మనం సాంబార్లో వేసుకుందాం. స్టవ్ కట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. చూడండి, మన సాంబార్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు వేడి వేడి ఇడ్లీ అయిపోతే మీకు ఇడ్లీ సాంబారు చూపిస్తాను. అంతేనండి, చూడండి మన సాంబారు వేడి వేడి ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి. మన సాంబార్తో ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా వస్తుంది. బాయ్ బాయ్. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.